ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఛానల్కి స్వాగతం అండి. మార్నింగ్ అయితే మీకు పెద్ద వీడియో అప్లోడ్ చేశాను కదా, చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత పూజ గది ఎలా శుభ్రం చేసుకోవాలి, అలాగే ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది మీకు పెద్ద వీడియో చేశాను కదండి. పూజా రూమ్ అయితే అంతా క్లీన్ చేసుకున్నానండి. అయితే పూజా రూమ్లో ఉండే అన్నీ క్లీన్ చేసుకున్నాను, కానీ దీపారాధన అయితే చేయలేదండి. ఈవినింగ్ అభిషేకం చేసి దీపారాధన చేస్తానని మీకు చెప్పాను కదండి. ఇగోండి చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సాయంత్రం అయితే చక్కగా స్నానం చేసుకున్నానండి. స్నానం చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర ముందు దీపారాధన చేసేస్తానండి. నేను దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేస్తానన్నమాట. అయితే మీకు బొట్లు పెట్టడం, పటాలకి బొట్లు పెట్టడం ఇవన్నీ మీకు తెలిసిందే కదా, అందుకోసమే మీతో షేర్ చేసుకోలేదు. చక్కగా తుడిచేసానండి, పటాలన్నీ తుడిచేసి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి యథాస్థానంలో ఎక్కడ మనము పూజా మందిరంలో ఏ పటం ఎక్కడ ఉంటుందో ఆ స్థానంలో మళ్ళీ పెట్టానండి. పెట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ గ్రహణం కదా, గ్రహణం తర్వాత సూర్యగ్రహణం అయినా సరే, చంద్రగ్రహణం అయినా సరే మనం తప్పకుండా చిన్న చిన్న విగ్రహాలు మన ఇంట్లో ఉంటాయి కదండి, దానికి మాత్రం తప్పకుండా అభిషేకం చేసిన తర్వాతే పూజ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మనము ప్రతిరోజు నేను శివయ్యకి అభిషేకం చేసే ప్లేట్లు అయితే పెట్టుకొని అన్ని విగ్రహాలు ఒకే ప్లేట్లో పెట్టుకొని నేనైతే ఆవు పాలు అలాగే గంగతోనే చేసుకున్నాను, నీళ్ళతోనే చేసుకున్నాను. ఇక్కడ మీరు పంచౌత్తంతో చేసుకోవచ్చు, పసుపు వాటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. నాకు టైం లేక ఆవు పాలు, ఆ తర్వాత మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు నేను ఆకాశ గంగ తెచ్చుకున్నాను కదా, అది కూడా కొంచెం యాడ్ చేశానండి. యాడ్ చేసి చక్కగా అభిషేకం అయితే చేసేసాను. ఆ అభిషేకం వాటర్ అనేది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఆ వాటర్ అనేది మనం కొంచెం తీర్థంగా తీసుకుంటే చాలా మంచిది. అలాగే మెయిన్ డోర్ ఉంటుంది కదండి, ఆ మెయిన్ డోర్ మీద ఒక 2-3 చుక్కలు కొంచెం వేస్తే సరిపోతుంది, చాలా మంచిది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఆ అభిషేకం వాటర్ అనేది మనం మొక్కలకి పోసివచ్చు అనమాట. ఆ తర్వాత ఇగోండి మళ్ళీ ఆ విగ్రహాలకి నీట్గా మళ్ళీ వేరే మంచి వాటర్తో మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మనం లోటస్లో అయితే మళ్ళీ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ధూపం దీపం నైవేద్యం చేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇగోండి పూజ అయితే చేసుకున్నాను. లలిత సహస్రనామం కూడా చదువుకోలేదండి. ఈరోజు చదువుకోవాలనిపించింది కానీ నాకు టైం లేదు, అందుకోసం నేను చదవలేకపోయాను. ఇక్కడైతే మామూలుగా హారతి అయితే ఇచ్చేసాను. హారతి ఇచ్చేసిన తర్వాత ఇగోండి ఇందులో వేసానండి అభిషేకం వాటరు. ఆ తర్వాత ఇల్లు మొత్తం ధూపం అయితే ఇచ్చానండి. ఇగోండి మన తులసి కోట దగ్గర నుంచి మళ్ళీ మెయిన్ డోర్ వరకు ధూపం అయితే ఇచ్చేసాను. మనం ఎప్పుడైనా అంటే ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ధూపం ఇస్తే ఆ పాజిటివ్గా ఉంటుందండి. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన